దేవుని యొక్క మహాకనికరం, ఆయన యొక్క మహాకృప, ఆయన మహాప్రేమ సంఘము పట్ల, సంఘ బిడ్డల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి జాలి, దయ అవి ఎంతో గొప్పవి. అవి మన అనుభవాలలో నేటికి మనం రుచి చూస్తున్నాం. వాటిని మనం ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఆయన యొక్క దయలో, ఆయన యొక్క కృపలో మనం అందరం వర్ధిల్లుతున్నాం. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము చేత సంధి చేసి ఎవరైతే మార్గభ్రష్టులుగా మారిపోయారో, ఆ మార్గంలో నుండి ఎవరైతే వెళ్ళిపోయారో, అలా వెళ్ళిపోయిన వారిని అందరినీ మరలా తన యొద్దకు పిలుచుకోవాలనే తపనతో, ప్రేమతో మనల్ని అందరినీ పిలిచారు. బాప్తిస్మం ద్వారా నూతన జన్మను అనుగ్రహించారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మనం బాప్తిస్మం పొంది కొత్తగా జన్మించిన వారమై ప్రభువులో ఈరోజు స్థిరులుగా, కదలని వారుగా, ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి పరులుగా కొనసాగగలిగేటువంటి చక్కటి అవకాశాన్ని మనందరికీ దయచేశారు. అది వరమే కానీ మనం సాధించినటువంటి ఏ ఘనత కాదది. అది దేవుని వరమే అన్నాడు. అది దేవుని వరమే. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన మహా ఐశ్వర్యం చేత మనల్ని తృప్తిపరుస్తూ, బలపరుస్తూ, నిలబెడుతూ, నడిపిస్తూ ఈరోజు స్థితిలో ఉంచాడు. సో గనుక ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. సంవత్సరాలు గడుస్తూ ఉండగా నూతన దయాకిరీటాన్ని ఆయన మన తలల మీద మోపుతూ ఉండగా మన బాధ్యతలు మనం గుర్తు చేసుకుంటూ, తండ్రి నేను ఇంకా బాధ్యత కలిగి నీ యొక్క పరిచర్యలో వాడబడాలి, నీ యొక్క పనిలో వాడబడాలనే నమ్మకత్వాన్ని కనపరుస్తూ చెక్కబడుతున్న శిల్పం వలె లేదా సాన పెట్టబడుతున్న వజ్రం వలె బైబిల్ గ్రంథంలో దినదినాభివృద్ధి, సంఘము క్షేమాభివృద్ధి అన్నాడు. సంఘం ఏం అభివృద్ధి అంటే క్షేమాభివృద్ధి చెందుతుంది. దినదిన అభివృద్ధి చెందాలి. మీరు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎల్కేజీలో జాయిన్ అయిన పిల్లాడే డిగ్రీలో పట్టా తీసుకుంటాడు. ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు ఆ అబ్బాయి దగ్గర డిగ్రీ పట్టా లేదు. కానీ ఆ ఎల్కేజీలో జాయిన్ అయిన అదే పిల్లాడు క్రమక్రమంగా కొంచెం చదువుతూ జ్ఞాన సముపార్జన చేస్తూ డిగ్రీ పట్టా తీసుకునే స్థాయికి ఎదగగలిగాడు అని అంటే, ఒక మనిషి ప్రారంభం ఎలా ఉందనేది ముఖ్యం కాదు, ముగింపు ముఖ్యం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని చాలా హెచ్చించాడు, భౌతికంగాను ఆత్మీయంగాను కూడా. మనం అన్ని విషయాలలో ఆయన యొక్క దయను, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క ప్రేమను పొందుకుంటున్నాం. ఆయన చిత్తానుసారంగా ఆయనకు లోబడి ముందుకు కదులుతున్నాం. ఆయన చూపిస్తున్న మహదైశ్వర్యము చేత కాపాడబడుతున్నాం. మన ప్రయాణాల్లో కాపాడబడుతున్నాం, మన గృహాల్లో కాపాడబడుతున్నాం. ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని సంరక్షిస్తూ, కాపాడి, నిలబెట్టి, నడిపించి ఒక ఉన్నతమైన అవకాశాన్ని దేవుడు మన సొంతం చేస్తూ, మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మనందరి జీవితాల్లో గ్రాటిట్యూడ్ ఉండాలి. దాన్నే కృతజ్ఞతా భావన అంటాడు. అందుకే కృతజ్ఞతా స్తుతులు అనేవి వచ్చాయి బైబిల్లో. ఏమిటవి? కృతజ్ఞతా స్తుతులు. ఆ కృతజ్ఞత భావన, కృతజ్ఞత స్తుతి మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, మన బ్రతుకులు ఎప్పుడైతే ఉంటుందో, మనం దేవునికి మరింత దగ్గర కాగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, 15th యానివర్సరీ అంటే 15 సంవత్సరాల పాటు ఈ పరిచర్య నిర్విరామంగా, దిగ్విజయంగా అనేకుల హృదయాలు గెలుచుకుంటూ, అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ, అనేకమైన ఆత్మల్ని సంపాదిస్తూ, అనేక మందికి బాప్తిస్మాలు ఇస్తూ, నేటి వరకు దేవుడు ప్రపంచవ్యాప్తంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచాడు. మన సంఘం ద్వారా ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు, ఎంతోమంది దీవించబడ్డారు, ఆత్మీయంగా ఎంతోమంది బలపరచబడ్డారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు సాక్ష్యం ఇస్తున్నారు. మీ వలన మేము ఆశీర్వదింపబడ్డాం, మీ వలన మేము దీవించబడ్డాం, మీ వలన మేము బలపరచబడ్డాం, మీరు మాకు చాలా ఉపయోగపడ్డారు అని. అలా మోడు బారిపోయిన జీవితాలు ఏవైతే ఉన్నాయో, ఎడారి లాంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ వాక్యాన్ని ప్రవహింపజేయవలసిన బాధ్యత మనందరి మీద దేవుడు ఉంచాడు. మనందరం ఆ పనిలో వాడబడుతున్నాం. సంఘము అనగానే క్రీస్తు యొక్క శరీరము.
ఇక్కడ ఏ ఒక్కరూ విభాగింపబడిన వారు కారు, విడిపోయిన వారు లేరు. మనమందరం కూడా ఒకే శరీరం. శిరస్సు ఎవరట సంఘానికి? క్రీస్తు. నువ్వు ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏదో లైవ్లో వీక్షిస్తూ నేను పలానా దేశంలో ఉన్నానని అనుకుంటున్నా, వీఆర్ ఆల్ వన్. మనమందరం ఒకటే, మనమందరం ఒకటే. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేవుని పిల్లలం మనం. క్రీస్తు వలన అనుగ్రహైశ్వర్యం పొందిన వాళ్ళం మనం. గనుక మన భక్తి జీవితంలో దినదినాభివృద్ధి చెందుతూ ఇలాంటి వార్షికోత్సవాలు వస్తున్నప్పుడల్లా, లేదా ఇలాంటి సంవత్సరాలు దొర్లుతున్నప్పుడల్లా వెనక్కి తిరిగి చూసి పరీక్షించుకోవాలి. ఎక్కడికి చూసి? వెనక్కి తిరిగి చూసి. అంటే నేను ఎంత పురోగతి సాధిస్తున్నాను అనేది ఇంపార్టెంట్ మనకి. నేను ఏ స్థాయిలో ఎదుగుతున్నాను, నా ఆత్మీయత ఎలా ఉంది, కుటుంబంలో నేను ఏమైనా మార్పులు చేసుకోవాలా, లేదా నా వ్యక్తిగత ఆలోచనల్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, వాక్యం ఇంకా నన్ను సరిదిద్దడానికి ఇంకేమైనా ఉందా. ఎందుకంటే పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, ఆ మాట చూద్దాం దయచేసి అందరూ కూడా. కొలస్సీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట. కొలస్సీ పత్రిక దయచేసి అందరూ తీయండి. కొలస్సీ పత్రిక. పౌలు భక్తుడు సంఘానికి ఉపదేశిస్తూ ఒక చక్కటి విషయాన్ని చెబుతున్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము కాదు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. సారీ నేను కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 27 నుంచి చదువుదాం. 27 నుంచి. 27. నేను ఫిలిప్పీ పత్రికలో చూస్తున్నాను నేను. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయే ఉన్నాడను సంగతి అన్నాడు. ఒకసారి అందరూ ఆగి ఆలోచించండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అన్నాడు. ఇది మర్మంగా ఉంది. క్రీస్తు సర్వమానవాళి హృదయాలలోనికి పరలోకం నుండి అనుగ్రహింపబడతాడు అనేది మర్మంగా ఉంది పాత నిబంధన కాలం నుండి కూడా. ఆ పాత నిబంధన కాలం నుండి మర్మంగా ఉన్నటువంటి ఈ దైవ మర్మం ఎప్పుడైతే సర్వమానవాళికి ఓపెన్ అయిపోయిందో ఆయన మానవ హృదయాలను ఏలబోతున్నాడు. ఆయన రాజ్యం ఎక్కడ స్థాపించబడబోతోంది? ఎక్కడ ఆయన రాజ్యం? భూమి మీద కాదు. అంటే భూమి మీద అంటే మట్టి మీద కాదు ఆయన రాజ్యం. మనిషి ఉంటాడు మట్టి మీద, రాజ్యం మట్టి మీద ఉండదు. ఎంత విచిత్రం చూడండి. ఈరోజు ఇది మా రాజ్యం అని చెప్పినప్పుడు సరిహద్దులు మట్టికి చెబుతారు, రైటా? మట్టి సరిహద్దులు ఉంటాయి. లోక సంబంధమైన రాజ్యాలకు మట్టి సరిహద్దులు ఉంటాయి. అందుకే పిలాతు ముందు నిలబడినప్పుడు ప్రభు ఏమన్నారు? నీవు రాజువా అని అడిగితే ఏమన్నారు? వెంటనే నేను రాజునే అన్నారు. వెంటనే మళ్ళీ పిలాతు మరి నీ రాజ్యం ఏది అన్నట్టుగా చూస్తుంటే ప్రభు చెప్తున్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నారు. అంటే నాకు సరిహద్దులు ఉండవు. నీకులాగా మట్టి రాజ్యం కాదు నాది. మట్టితో ముడిపడిన రాజ్యం కాదు. నాకు మట్టితో పని లేదు, ప్రకృతితో పని లేదు, ఆకాశపు సరిహద్దులు లేవు, నాకు సముద్రపు సరిహద్దులు ఉండవు. మీ అందరికీ తెలుసు, ప్రతి దేశానికి ఒకవేళ సముద్రం ఉంటే నేవీ ఉంటుంది, ఆకాశం అందరికీ ఉంటుంది కాబట్టి ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, భూమి అందరికీ ఉంటుంది కాబట్టి మిలిటరీ ఉంటుంది. మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. కొన్ని దేశాలకు నేవీ ఉండకపోవచ్చు, బికాజ్ అక్కడ సముద్రం లేకపోతే, వాటర్ లేకపోతే వాళ్ళకి నేవీ ఉండకపోవచ్చు. బట్ మనకున్న ఈ 3, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, మిలిటరీ ఉంది. ఇన్ ద సేమ్ సెన్స్ ప్రతి దేశంలో కూడా ఈ 3 రక్షణ వ్యవస్థలు అంటారు వీటిని. ఈ రక్షణ వ్యవస్థలు అన్ని దేశాల వాళ్ళకే ఉంటాయి. కానీ యేసు ప్రభు వారి రాజ్యానికి 3 ఉండవు. ఏముండవు? మట్టి ఉండదు, వాటర్ ఉండదు, గాలి ఉండదు, అంటే ఆకాశం ఉండదు. మట్టి, వాటరు, ఆకాశం 3 లేని అద్భుతమైన రాజ్యస్థాపన యేసుప్రభు వారు చేశారు. ఎలాంటి రాజ్యస్థాపనది? మానవ హృదయాలను గెలుచుకునే రాజ్యస్థాపన. ఆయన రాజ్యము పొందిన వారికి గాక మరి ఎవనికిని చెందదు అన్నాడు దానియేలు. ఈ రాజ్యం అట ఎవరికి చెందుతుందట? పొందిన వారికి గాక మరి ఎవనికిని చెందదు. అంటే ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు, ఇంకో మనిషి ఒక 10 కిలోమీటర్ల అవతల ఉన్నాడు, ఇక్కడ నుంచి అక్కడికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది.
మళ్ళీ అక్కడి నుంచి ఇంకో మనిషి ఇంకొక 20 కిలోమీటర్ల అవతల ఉన్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి ఉంటుంది పరిశుద్ధాత్మ కనెక్షను. ఇది వైఫై నెట్వర్క్ లాగా కంటికి కనబడదు. మీకు ఒక ఇమేజ్ చూస్తే ఇంటర్నెట్లో ఉంటాయి చూడండి, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కనెక్షన్ వెళ్తూ ఉంటుంది, పైనుంచి ఏదో వైర్ వెళ్ళినట్టు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కనెక్షన్ వెళ్తూ ఉంటుంది, ఏదో పైనుంచి వైర్ కలుపుతున్నట్టు అనమాట. అలాగా ఇప్పుడు మీరందరూ ఒక ఊరికి చెందినవారు కాదు, ఒక ప్రాంతానికి చెందినవారు కాదు కదా, ఒక జిల్లాకు చెందినవారు కాదు, ఒక రాష్ట్రానికి చెందినవారు కూడా కాకపోవచ్చు, లేదా ఒక దేశానికి చెందినవారు కూడా కాకపోవచ్చు. కానీ వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ బికాజ్ ఆఫ్ ద లార్డ్. ఆయన వలన మనమందరము ఏమయ్యాం? క్రైస్తవులమయ్యాం. ఎలాగా? ఆయన కనెక్షన్ కలుపుతూ వెళ్ళిపోతున్నాడు వైఫై నెట్వర్క్ లాగా. ఎక్కడెక్కడో కనెక్షన్స్ కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగా మనల్ని అందరినీ ఒక చోటకి తీసుకొస్తే ఈ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. దానియేలు చాలా స్పష్టంగా చెప్పాడు, పొందిన వారికి గాక మరి ఎవరికి నీ రాజ్యము చెందదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా కట్టబడిన గుంపు మనమందరం, కొనబడిన వారం మనమందరం. ఆయన రాజ్యం హృదయాల నుండి హృదయాలకు వెళ్ళిపోద్ది, హృదయాల నుండి హృదయాలకు విస్తరిస్తుంది. మట్టికి సంబంధం లేదు మనకి. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, రేపు ఎక్కడికో పోవచ్చు, ఎల్లుండి ఇంకో చోటకి వెళ్ళిపోవచ్చు. లేదు నువ్వు కూడా అంతే, ఈరోజు ఎక్కడ ఉన్నావు రేపు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, మరో దినం మరో చోటకి వెళ్ళిపోవచ్చు. ఇలా నువ్వు నేను తిరుగుతూ ఉండొచ్చు ఎక్కడెక్కడికో. రాజ్యం, ప్రభు రాజ్యం, కట్టబడిన దేవుని రాజ్యం హృదయాల నుండి హృదయాలకు వెళ్ళిపోతుంది, హృదయాన్ని ఆవహిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆక్రమిస్తోందని చెప్పాలి. హృదయాలను ఏం చేస్తుంది? ఆక్రమిస్తోంది. అనగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రైట్, ఇప్పుడు చదువుతాం. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎటిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడును సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. 2000 సంవత్సరాల క్రిందట ఒక మర్మాన్ని బయలుపరిచాడు. అది ఏంటంటే, నాయన ఇప్పటి వరకు భూమిని ఆక్రమించి రాజ్యాలు ఏర్పాటు చేసుకోవడం మీరు చూశారు. ఇప్పుడు భూమిని ఆక్రమించి రాజ్యాలు ఏర్పాటు చేసుకోవడం కాదు, నేరుగా హృదయాలను ఆక్రమించి ఏం ఏర్పాటు చేస్తాడు? రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. రాజ్యం ఎక్కడైనా ఉండొచ్చు, డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది దానికి దీనికి. ఎక్కడి నుంచి ఇంకో దేశంలో ఉన్న వాళ్ళకి కనెక్షన్, ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కనెక్షన్, అక్కడ నుంచి ఇంకో ప్రాంతంలో. క్రీస్తు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎందరు ప్రార్థన చేస్తున్నారో వారందరూ దేవుని మహిమపరుస్తున్నారు. ఎక్కడెక్కడ క్రీస్తు నామమును బట్టి ప్రార్థన జరుగుతోందో వారందరూ దేవుణ్ణి గౌరవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎక్కడ సత్యం ఎవరి హృదయాలలో స్థాపించబడుతోందో వారందరూ క్రీస్తును మహిమపరుస్తున్నారు, క్రీస్తును కలిగి ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కుమారుడైన క్రీస్తు ద్వారా. సో ఇది అద్భుతమైనటువంటి విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుడు ఎన్నుకున్న విధానం ఇది. మానవులు ఎవరికి సాధ్యం కాదు ఇది. దేవుడు ఎన్నుకున్నాడు ఈ విధానాన్ని. అందుకే పరిశుద్ధాత్ముడు ప్రపంచమంతటా ఉండగలడు. ఆయన సర్వవ్యాపకుడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండగలడు? ప్రపంచమంతటా ఉండగలడు. ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తున్నారో, కూడి ఉన్నారో వారి మధ్యలో ఉంటాను అన్నాడు ఆయన. అలాగే సంఘానికి వాగ్దానం చేస్తూ మిమ్మల్ని విడువను ఎడబాయను, కడ వరకు మీతో కూడా ఉండును, మీలో ఉండును అన్నాడు కదా. అలాంటి ఒక అందమైన రాజ్యం మీరు అందరూ చక్కగా కట్టబడుతున్న రాజ్యం మీరు, దేవుని రాజ్యం ఇది. రైట్. ఇప్పుడు చూద్దాం, మరో మాట చూద్దాం. ప్రతి మనుష్యుని 28వ వచనం చదువుదాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. 15 ఏళ్ల పాటు మనం వాక్యం నేర్చుకుంటున్నాం, సంపూర్ణులు అయ్యామా? దినదినం ఎదుగుతున్నామా? మనలో ఏదైనా మార్పు కావాలా? మార్పు ఏమైనా కావాలా? కొంతమందికి మాట మారదు, మార్చుకోవాలా మాట ఏమైనా? నా గృహంలో నా భార్యతో వ్యవహరించే తీరు ఏమైనా మార్చుకోవాలా? నా భర్తతో వ్యవహరించే తీరు ఏమైనా బాగాలేదా? మార్చుకోవాలా? మరి క్రీస్తునందు నేను ఎందులోకి రావాలి? సంపూర్ణత్వంలోనికి రావాలి. పిల్లల దగ్గర మాట్లాడే తీరు బాగాలేదేమో, మార్చుకోవాలా? నా ప్రవర్తనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, దిద్దుకోవాలా? నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవునికి దగ్గర అవుతున్నాను, వాక్యంతో పట్టబడుతున్నాను, వాక్యంతో కట్టబడుతున్నాను, వాక్యంతో నేను ప్రతిదినం దిద్దబడుతున్నాను కదా, మరి ఇంకేమైనా నేను సెట్ చేసుకోవాల్సినవి ఉన్నాయా? ఇలా కదా మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇది. ఎందుకంటే ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుడు కావాలన్నది దేవుని చిత్తం అంటున్నాడు ఇక్కడ.
సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. చూడండి, ఇక్కడ తీసుకెళ్ళి నిలబెట్టాలట. తీసుకెళ్ళి నిలబెట్టాలి. బాగా ప్రిపేర్ అయ్యారా అండి? బాగా ప్రిపేర్ అయ్యారండి. స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నామండి. మైక్ ఇచ్చేయమంటారా? ఇచ్చేయండి. మైక్ తీసుకుని బిత్తర చూపులు చూస్తున్నారు అనుకోండి అటు ఇటును. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి అంటే ఏమవ్వలేదు, ప్రిపేర్ అవ్వలేదన్నమాట. ఏమా బాగా ప్రిపేర్ అయ్యావా? బాగా ప్రిపేర్ అయ్యానండి. బాగా చదివేసావా? చాలా బాగా చదివేశానండి. నైట్ అవుట్లు కూడా చేశానండి. అయితే ఎగ్జామ్కి రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నానండి. పేపర్ ఇచ్చేయమంటావా? ఇచ్చేయండి, మీకు వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అంటే పేపర్ ఇస్తే వెంటనే పేరు రాసి తిరిగి ఇచ్చేయడమేనా? మరి ఏం చేయాలి? నీ ప్రిపరేషన్ పవర్ అంతా ఆవిడ చూపించాలి. నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావు, ఎంత కష్టపడ్డావు, ఏమి సాధించావు, ఏమి నేర్చుకున్నావు, మొత్తం టక్క 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 రాసేసి పేపర్ ఇచ్చేయాలి. అలా కాకుండా అలా బిత్తర చూపులు చూస్తున్నావు అనుకో, దాని అర్థం ఏమిటి? ప్రిపరేషన్ లేదన్నమాట, సంపూర్ణత్వం లేదు. ఇప్పుడు ఈ లోక సంబంధంగా ఎక్కడ మనం అలాంటి పరిస్థితిలో ఉన్నా నష్టం లేదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని ముందు నిలబడినప్పుడు అక్కడ మనం ఏమైనా బెత్తర చూపులు చూసామనుకోండి, దానివల్ల మనం చాలా నష్టపోతాం. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి. అందుకే సంపూర్ణత్వంలోనికి వెళుతున్నవారు, క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబడే రోజు ఒకటి రాబోతుంది. అర్థమవుతుందా? పోలీస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు ముందు టైం ఉంటుంది. పలానా టైంకి ఫిజికల్స్ జరుగుతాయి, పలానా టైంకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ టైంకి మనం అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి ఏం చేయాలి? పరిగెత్తమంటాడు, పరిగెత్తాలి. అక్కడ నీ పవర్ చూపించుకోవాల్సినవి చాలా ఉంటాయి ఫిజికల్గా, అవన్నీ చూపించాలి. అందులో నువ్వు సెలెక్ట్ అవ్వాలి, పాస్ అవ్వాలి. లేదండి రేపు అనగా ఈరోజు ప్రిపేర్ అయిపోతానంటే అవుతుందా? శరీరం అంత ఈజీయా అండి సాధన? 5 కిలోమీటర్లు పరిగెత్తాలనుకోండి, 5 కిలోమీటర్లు అప్పటికప్పుడు. ఇప్పుడు మీలో ఎంతమంది 5 కిలోమీటర్లు ఇప్పుడు గ్రౌండ్ పంపితే పరిగెత్తగలరు? ఇంకా భోజనం చేయలేదు కదా ఏంటి? ఇంకా భోజనం చేయలేదు కదా, ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు అలా తీసుకెళ్ళి మిమ్మల్ని నా గ్రౌండ్లో కూర్చోబెడతా, 5 కిలోమీటర్లు పరిగెత్తేయాలి. ఎంతమంది పరిగెత్తగలరు? చేయి చూపించండి ప్లీజ్. నేను రెడీ అన్నయ్య, 5 కిలోమీటర్లు పరిగెత్తేస్తాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక అబ్బాయి ఉన్నాడు. ఇంకెవరు? 2. వెరీ నైస్. ఇంకా అదిగో కుర్రాడు ఎక్కడో ఉన్నాడు. 3, 4. ఇంకా నువ్వు పరిగెత్తావమ్మా, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయినట్టున్నావు కదా పోలీస్ పరీక్షకి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చీర కట్టుకుంది కదా అని చులకనగా చూడకండి. ఇంతమంది పురుష పొంగవుల మధ్యలో ఒక చీర కట్టుకున్న అమ్మాయి చెయ్యెత్తిందంటే ఏం చేద్దాం? తలకాయ కింద పెట్టుకుందామా? ప్రిపేర్ అయితే అట్ట ఉంటుంది. మరి రేపు పొద్దున మేము మగాళ్ళం అన్నాం అనుకో, ఏం మగాళ్ళు మీరు? అది ఒక ఆడపిల్ల ఉంది అక్కడ, శివంగి. 5 కిలోమీటర్లు పరిగెత్తాలంటే ఈ మగాళ్ళందరూ ఆడపిల్ల ముందు ఏం చేస్తారు? ఇప్పుడు సిగ్గుపడి పొట్ట నిమురుకుంటూ రుద్దుకుంటూ అలా కింద చూపులు చూడాలి. అలా చూడకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలి? నేను కూడా కసి వచ్చేసిందండి నాకు ఈ రోజు నుంచి. ఇంత మాట అంటారు నన్ను. ఎంత మాట అన్నాడండి, అంతమందిలో పరు తీసి పడేసాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే మరి ఏం చేద్దాం? ఈ రోజు ఏమీ ఉద్ధరించలేము. దీక్షగా పట్టుదలగా వెళ్దాం గ్రౌండ్కి. ఈరోజు ఒక 100 మీటర్లు పరిగెడదాం, తర్వాత 200 చేద్దాం, మెల్లిగా 300 చేద్దాం. దాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్దాం? 1/2 కిలోమీటర్ దాకా తీసుకెళ్దాం. దాన్ని మెల్లిగా ఎక్కడ తీసుకెళ్దాం? కిలోమీటర్ తీసుకెళ్దాం. అక్కడ నుంచి 5 కిలోమీటర్లు చేద్దాం. అది పట్టుదల అంటే. ఇది భౌతికంగా మీకు చెప్పినటువంటి ఒక ఉదాహరణ. మీరు మీ శరీరంతో ఏదైనా సాధించాలి అనుకుంటే ఇలాగ క్రమంగా కొంచెంగా మొదలు పెడతారు. ఇన్ ద సేమ్ సెన్స్ నువ్వు ఆత్మీయంగా సంపూర్ణుడు కావాలి. క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. క్రీస్తునందు ఎవరికైనా ప్లేసెస్ సరిపోతే కింద కూర్చోండి ప్లీజ్, ఏం ఇబ్బంది లేదు, కింద కూర్చోండి. మనం ఏం తగ్గించుకుంటే తప్పేం లేదుగా. వెనక వస్తున్న వాళ్ళకి ఎవరికైనా ప్లేసెస్ సరిపోకపోతే చక్కగా ముందుకు వచ్చేయండి, బోలెడంత ప్లేస్ ఉంటుంది, కింద కూర్చోండి, ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం ఇరుక్కునైనా కూర్చోండి, మరి తప్పదు ఈ రోజుకి. రైట్. నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో అన్నాడు పౌలు భక్తుడు. ఏ జ్ఞానమట? సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. ఏం చెప్పాలట?
బుద్ధి చెప్పుచు, నెక్స్ట్ ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడు. కాబట్టి ఆ బుద్ధి, జ్ఞానము, వివేకము మనం వింటూ 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 తర్పీదు పొందుతూ దినదినం మనల్ని పరీక్షించుకుంటూ బోధకుడు ఏది బోధిస్తున్నాడో, సేవకుడు ఏది నేర్పిస్తున్నాడో, సేవకుడి ద్వారా దేవుడు ఏది మనతో మాట్లాడుతున్నాడో అవన్నీ మన హృదయంలో వంటబట్టించుకుంటూ క్రీస్తు రాజ్యంలో కొనసాగాలి. దినదినాభివృద్ధి చెందాలి. గుర్తుపెట్టుకోండి, సంఘం అంతటికి చెప్తున్నా, దినదినాభివృద్ధి చెందాలి. మీరు ఎక్కడితో అయిపోలేదు. మీరు ఇంకా 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 ఏమండి, ఒక మాట చెప్పనా, పరిపూర్ణత అంటే ఫిల్ అయిపోతే మనం ఇక్కడ ఉండం. నువ్వు నిజంగా పరిపూర్ణురాలి అయిపోయావు అనుకో, ఇక్కడ ఉంటావా? వెళ్ళిపోతావు అక్కడికి. పౌలు భక్తుడు అన్న ఒక మాట నాకు చాలా ఇన్స్పిరేషన్. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, ఎంత అద్భుతమైన మాట అంటాడంటే, ప్రియులారా మనకి అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. మనకి అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. నిత్యజీవం వాగ్దానం, పరిశుద్ధాత్ముడు వాగ్దానం, పరిశుద్ధాత్ముడు నీ శ్రమలలో నీ తలకు పైగా నిలిచి ఉంటాడన్నది వాగ్దానం. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మనకి. అయితే ఇక్కడ అంటాడు, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అన్నాడు. దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలట? సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము అన్న మనలను అన్న పదప్రయోగం ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంటుందంటే, పౌలు భక్తుడు కూడా తను తాను కలుపుకుంటున్నాడు. నేను క్రీస్తు రాజ్యంలో సంపూర్ణత్వం వైపు పరుగులు తీస్తున్నాను. ఎక్కడికి? సంపూర్ణత్వం వైపు. ఏమేమి లోపాలు ఉన్నాయో వాటిని దిద్దుకోవాలి. లోపముగా ఉన్న వాటిని దిద్ది అంటాడు. ఎక్కడ? తిమోతితో, తీతుతో చెబుతూ మీరు లోపముగా ఉన్న వాటిని ఏం చేయాలట? దిద్దాలి నాయనా అంటాడు. లోపముగా ఉన్న వాటిని దిద్ది. చూడండి రెఫరెన్స్. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడతాడంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని ఏం చేయాలట? దిద్దాలి అన్నాడు. దిద్దు అంటే దిద్దుబాటు చేయాలి. ఇప్పుడు మన సంఘాల్లో లోపాలు ఉంటాయో ఉండవా? సంఘాలలో అనగానే వ్యక్తుల్లో అని అర్థం. మరి వ్యక్తుల్లో లోపాలు ఉంటాయో ఉండవా? ఉంటాయి. మరి ఆ వ్యక్తులలో ఉన్న లోపాలు దిద్దుకోవాలి. ఇది నా లోపం అని ముందు వాక్యం విన్నప్పుడు గుర్తించాలి. దేవుడు తప్పకుండా చెప్తాడు. మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు మనకు అన్నీ చెప్పకుండా తీర్పులోకి ఎప్పుడు తీసుకెళ్ళడు. మొత్తం బోధ పూర్తయ్యాకనే మనం ఎక్కడికి వెళ్తాం? తీర్పులోకి వెళ్తాం. బోధ అంతా పూర్తయింది, తీర్పులోకి వెళ్తాం. ఇప్పుడు తీర్పులో నిలబడినప్పుడు మనం ఎలా నిలబడతాం అంటే, ఇదిగో ఇలా నిలబడతాం అంతే, ఒట్టివాళ్ళగా అలా ఉంటాం అంతే. అక్కడ మనం ఏం చూపించినా మౌనంగా ఉండడమే. వాదించటానికి సామర్థ్యం మానవుడికి దేవుడు ఎవడో గుర్తుపెట్టుకోండి. మీరు తీర్పులో నిలబడినప్పుడు వాదించే సామర్థ్యం మాత్రం దేవుడు మీకు ఇస్తాడా? యువర్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ అనడానికి ఈ లోకపు కోర్టులు కాదు. ఏంటదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్, నాకు నచ్చలేదు నీ తీర్పు, మార్చి రాయండి మీ తీర్పుని. ఏం చెప్తున్నారు మీరు? అది అబద్ధం, ఇది నిజం, నాకు తెలుసా మీకు తెలుసా, ఇదిగో సాక్ష్యాలు ప్రవేశపెడుతున్నాం అని చెప్తే దేవుడు, అయ్యో వీరు సమర్పించిన సాక్ష్యాలన్నిటినీ పూర్వపరాలన్నిటినీ పరిశీలించిన పిమ్మట నాకు తెలిసినది ఏమనగా ఈ పిల్లలు నాకు నేర్పించిన విధముగా తీర్పు మార్చి రాయుచున్నాను అని ఉంటుంది అనుకుంటున్నారా? అలాంటివి ఏ ఉండవు. నేను మరలా చెప్తున్నా, నువ్వు అన్నీ వినేసిన తర్వాత దేవుడి సన్నిధి కలిగి ఎలా ఉంటావు? అన్నీ వినేసి ఎలా ఉండాలంటే అలాగా ఆయన ఎటు పంపితే అటు పోవాలి. మాట్లాడే అవకాశం కూడా మనకు ఉండదు. అందుకే నేను మరలా చెప్తున్నా, దేవుడు అన్నీ నేర్పించిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తాడు? తీర్పులోకి తీసుకెళ్తాడు. అన్నీ చెప్పేస్తాడు. నీకు ఏ రూపంలో అయినా వినిపించగలడు ఆయన. నువ్వు అనుకోవచ్చు అంటే కొంతమందికి తెలియదు కదండి, అంటే మనస్సాక్షిని బట్టి కూడా తీర్పు ఉంటుందని చెప్పింది రోమాపత్రిక. నాకు తెలియదు అనడానికి ఏ మానవుడు ఆయన ముందు సరిపోడు. సర్వము నీకు తెలియజేసిన తర్వాత, సర్వము నీకు వినిపించిన తర్వాత, సంపూర్తిగా నీకు బోధించిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడతాడట? తీర్పులో. అక్కడ ఘనత ఉంది, అది ఉంది.
రెండు ఉన్నాయి అక్కడ. మేలు ఉంది, కీడు ఉంది, ఘనత ఉంది, శిక్ష ఉంది. సో రెండింటికి నువ్వు అర్హురాలివా, పాత్రురాలివా కాదా అనేది అక్కడ తేలుతుంది, అక్కడ నిర్ణయింపబడుతుంది. కనుక మీరు చదువుతున్నప్పుడు మీరు లోపముగా ఉన్న వాటిని దిద్దాలి అన్న మాట మనకి చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఓహో, అంటే ఇది దిద్దకపోతే విశ్వాసులలో మార్పు రాదు, వీళ్ళు దిద్దుకోవాలి, వీళ్ళు దిద్దుకోకపోతే వాళ్ళు నష్టపోతారు. చూడండి ఎంత చక్కటి విషయాలు చెబుతున్నాడో. 9వ వచనం, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించాలి, ఎదురాడి వారి మాట ఖండించుటకు శక్తి గలవాడగునట్టు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడై ఉండాలి. అంతకు మునుపు ఎలా ఉన్నాడో అనవసరం, ఆ క్షణంలో మాత్రం అతను దేవునికి అలా కనబడాలి. ఎందుకంటే మునుపు మనం అందరము పాపము చేసిన వారము కదా, అర్థమైందా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు అనేది కన్సిడర్ చేసి అప్పుడు మీకు పదవిస్తాడు ఆయన. మారు మనస్సు పొందావా లేదా? నీ గతాన్ని ప్రభు ఎప్పుడు పట్టించుకోడు, నీ వర్తమానం మాత్రమే ప్రభువుకి ఇంపార్టెంట్. నేను 10 ఏళ్ల క్రిందట అలా ఉన్నాను, 20 ఏళ్ల క్రిందట ఇంకోలా ఉన్నాను అనవసరం ఆయనకి. ఎవ్వడూ నీతిమంతుడు కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. కాబట్టి ఇప్పుడు స్టిల్ ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావో చూస్తాడు, దాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుంది. సో దాన్ని బట్టి మన సంపూర్ణత్వాన్ని కొలతలు వేస్తాడు. నువ్వు ఎదుగుతున్నావా లేదా? మరి ఇప్పుడు పరీక్షించుకోవాల్సింది ఎవరు చెప్పండి? మీరందరూ ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను యథార్థంగా ఉన్నానా లేదా, నమ్మకంగా ఉన్నానా లేదా, ఈ 15 ఏళ్ల పరిచర్యలో నేను ఇక్కడే ఉన్నాను, వాడబడుతున్నాను, నేను కూడా ఈ సంఘంలో సభ్యురాలనే, ఇక్కడే నేను బాప్తిస్మం పొందాను, ఇక్కడే నేను సత్యం నేర్చుకున్నాను, ఇక్కడే నేను సత్యం తెలుసుకున్నాను, ఇక్కడే నేను దేవుని పనిలో వాడబడుతున్నాను. మంచిది, సంతోషం. నాకు మంచి సేవకుడిని ఇచ్చావు, సంతోషం, మంచిది. మరి సేవకుడు సత్యం బోధిస్తుంటే ఆ సత్యాన్ని అనుసరించి నువ్వు ఎదుగుతున్నావా లేదా అనేది ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలి? పరీక్షించుకోవాలి. అర్థమైందా? మేము సత్యం వింటున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, ఆ సత్యాన్ని అనుసరించి క్రమముగా నడుచుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ సంపూర్ణత్వం వైపు నేను వెళుతున్నానా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ వాక్యం పట్ల ప్రేమను, నమ్మకత్వాన్ని కనపరుస్తున్నానా లేదా అనేది మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో పరీక్షకు సిద్ధపడండి. ప్రభువా, నన్ను చాలా గద్దిస్తున్నారు, చాలా ఖండిస్తున్నారు, చాలా విషయాల్లో నాకు బుద్ధి చెప్తున్నారు. ప్రభువా, నేను వాటిని వింటున్నాను, స్వీకరిస్తున్నానా లేదా, ఎక్కడ పడిపోతున్నాను, ఎక్కడ నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. సంవత్సరాలా అయిపోతున్నాయి. ఏమన్నా మీకు భయం వేస్తుందా లేదా? సంవత్సరాలు అయిపోతున్నాయి అంటే ఎవరికి భయం వేస్తుంది? ఎవరికి భయం వేస్తుంది చెప్పండి? అపరిపూర్ణంగా ఇంకా రెడీ అవ్వలేదు అన్న వాళ్ళందరికీ ఏమేస్తుంది? భయం వేస్తుంది. రెడీ అయినోడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. రెడీ అవ్వలేనోడు ఖచ్చితంగా ఏమవుతాడు? భయపడతాడు. మరి మీరు అందరూ రెడీ అయ్యారా? పరీక్షించుకోవాలి. నేను సంపూర్ణతలోకి వెళుతున్నానా లేదా? నన్ను నేను సంస్కరించుకుంటే చాలు, నాకు ఏం అక్కర్లేదు, ఇంతకు మించి ఏం అక్కర్లేదు. నా హృదయం దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంది చూడండి. 19వ వచనం 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. సార్ అందరు తీయండి. మధ్యాహ్నం నుంచి, అంటే ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి చాలా సింపుల్గా మాట్లాడుతున్నాను, కంక్లూజన్ వర్డ్స్ లాగా. మధ్యాహ్నం ఒక అద్భుతమైన సందేశం మీకు ఇస్తాను. భోజనం అయిపోయిన అనంతరం మరొక అద్భుతమైన సందేశం ఉంది, మీరు విందురు కానీ. 19వ వచనం, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఇందువలన అంటే ఎందువలన? మాటతో నాలుకతో కాక మనం ప్రేమిస్తే దేంతో ప్రేమిస్తామట? క్రియతోనూ సత్యంతోనూ. సత్య సంబంధుల జీవితాల్లో మాటలు ఉండవట. దేవుని రాజ్యము మాటతో కాదట, దేంతో? శక్తితో ఉంది. కాబట్టి మనం సత్య సంబంధులం కనుక మనం మాటతో నాలుగుతో కాక క్రియతో సత్యంతో
ప్రేమిస్తాం అని నెక్స్ట్ అన్నాడు చూడండి, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై. ఇంకేమైనా కావాలా తీర్పు కోసం? దేనికంటే అధికుడు? మీకు ఒక విషయం చెప్పనా, హృదయంలో ఏముందో మనిషి తెలుసుకోగలిగితే కోర్టులో ఒక్క కేసు కూడా పెండింగ్లో ఉండదు, పోలీస్ స్టేషన్లో తగులు ఉండవు. పాపం మన పంచాయతీలు ఉంటాయి కదా, పంచాయతీలు అంటే పెద్దల పంచాయతీలు, భార్యాభర్తల పంచాయతీలు, అన్నదమ్ముల పంచాయతీలు, పెద్దల పంచాయతీలు తీరుస్తుంటారు కదా, లుంగిలేసి కూర్చొని తెల్ల లుంగిలు. ఈ పెద్దలకు అసలు పనే ఉండదు, ఇంకా ఏ పెద్దకి పని ఉండదు, ఖాళీ కూర్చోవడమే. ఎందుకు? హృదయంలో ఏమనుకుంటున్నారో ఆ టెక్నాలజీ మొత్తం ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చింది. ఇంకా నీ గురించి మొత్తం మిషన్లో తెలిసిపోతుంది అనుకుందాం, లేదా నీ హృదయం మొత్తం బయటికి తెలిసిపోతుంది అనుకుందాం. ఇంకా తీర్పు సులభమా కాదా చెప్పండి? హృదయం తెలిస్తే తీర్పు సులభమా కదా? మామూలుగా అనుకో, కొట్టావా? నేను కొట్టలేదండి. దొంగతనం చేసావా? అసలు నాకు తెలియదండి. నువ్వే మర్డర్ చేసావా? అయ్యయ్యో నేను చాలా మంచోడినండి, నాకు అసలు కత్తి ఎలా పట్టుకోవాలో కూడా తెలియదండి. అరే దొంగతనం చేసింది నువ్వు కాదా? నేను కాదండి. అరే గంజా ఏదో స్మగ్లింగ్ చేస్తున్నావంట, నేను కాదండి బాబు. మరి ఏం నువ్వు ఏదో మోసం చేస్తున్నావంట, నేను కాదండి, నాకు తెలియదండి. చూసారా, అందరూ ఇలా తప్పించి తిరిగేవాళ్ళు, అందుకే కేసులు ఎన్ని రోజులు నడుస్తున్నాయి. ఎన్ని లాగుతారో అన్ని తీసి కేసులు నడవు. అదే హృదయంలో ఉన్న సీక్రెట్స్ బయటపడిపోయి అనుకోండి, ఒక్క కేసైనా పెండింగ్లో ఉంటుందా? మీరే చెప్పండి. పోనీ నా మాట నమ్మకం లేకపోతే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి. ఇంకా నమ్మకం లేకపోతే డైరెక్ట్ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమండి ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయంటే, ఏముందండి అక్కడ నుంచి అతను వాదిస్తుంటాడు, ఇక్కడ నుంచి ఇతను వాదిస్తుంటాడు, అతనేమో ఎడ్డు అంటాడు, ఇతనేమో తెడ్డు అంటాడు, అతనేమో ఒక అంటాడు, ఇతనేమో ఇంకోటి అంటాడు, ఆయనో పేపర్ ఇస్తాడు, ఈయనో పేపర్ ఇస్తాడు, దానికో లాజిక్ దీనికో లాజిక్, ఇన్ని తతంగాలండి బాబు. అందుకే తేలట్లేదు. హృదయ రహస్యాలు ఇరిగితే కేసులన్నీ ఏమైపోతాయి? మంచి ఎగిరిపోయినట్టు అలా కరిగిపోతాయి. ఇంకా అక్కడ వాదనలు ఉంటాయా? ఇంకేం వాదనలు ఉంటాయి? మీ మొహం అన్నీ బయట పడిపోతే అంతా ఓపెన్ ఇంకా కదా. ఇక్కడ ఆ మాట చెప్పబడింది గ్రంథంలో. దేవుడు, చదవండి ఎంత బాగుందో, దేవుడు మన హృదయము కంటే ఎవరట? మన హృదయము కంటే ఎవరట? అధికుడు. ఎవరు? అధికుడై. నెక్స్ట్, సమస్తమును అయిపోయింది, ఇంకా అక్కడతో క్లోజ్. ఇందాక చెప్పాను కదా, చేతులు ఎలాడేసుకుని నిలబడండి అని. ఏం చేసి ఉన్నాడు? సమస్తమును ఎరిగి ఉన్నాడు. నెక్స్ట్, గనుక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయునో, రే బాబు అభిగా ఇదిరా నాయన విషయం, రేపొద్దున దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ విషయం బయటికి లాగుతాడు రోయ్, జాగ్రత్త. మరి రేపొద్దున దేవుని ముందు నిలబడినప్పుడు ఈ విషయంలో నిన్ను అడుగుతాడు రోయ్, మరి జాగ్రత్తగా ఉండు. మరి రేపొద్దున దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఈ విషయమై నిలబెట్టి ప్రశ్నిస్తాడు, జాగ్రత్త అని ఎవరు చెప్తున్నారు? హృదయం. నీ హృదయం ఏ విషయాలలో నీ మీద దోషారోపణ చేయునో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయాలను ఏం చేసుకుందాం? సమ్మతి పరిచేసుకుందాం. ఇంక దాచడానికి ఏమీ లేదు, ఒప్పేసుకుని వదిలే, అంతే. ఒప్పేసుకొని వదిలే, సమ్మతి పరిచేసుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఎలా ఉంటాం? మనం ధైర్యము గలవారమై ఉంటాం, సంపూర్ణత్వంలోకి వెళుతున్నామని అర్థం అన్నమాట. కాబట్టి మీరు 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా దేవుడు మనకు ఆయుష్ ఇస్తే అన్ని సంవత్సరాలు ఇలాగ మనం వార్షికోత్సవం జరుపుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. మనం మానం కదా, అది మంచి అయినా చెడ్డైనా దుఃఖమైనా సుఖమైనా మనం ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కాబట్టి దినాలు గడుస్తున్న కొలది పరీక్ష పెరగాలి ప్రియులరా. దినాలు గడుస్తున్న కొలది ఏం పెరగాలి? పరీక్ష పెరగాలి. డాక్టర్లు చెప్తారు 6 నెలలకు ఒకసారంట అందరూ కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలట, అన్ని రకాల వైద్య పరీక్షలు. ఎందుకంటే ఏమో గుండెల్లో ఏమవుతుందో, బయటికి ఏమవుతుందో, లోపల ఏమవుతుందో తెలియదు కాబట్టి 6 నెలలకు ఒకసారి అందరూ వైద్య పరీక్షలు చేయించుకోండి అన్నట్టుగా మనం కూడా కనీసం వార్షికోత్సవానికి ఒకసారైనా ఏ పరీక్ష చేసుకోవాలి? హృదయ పరీక్ష చేసుకుంటే మంచిదేమో. ఈ సంవత్సరం అంతా ఎలా నడిచింది, ఈ సంవత్సరం అంతా ఎలా గడిచింది, నేను అంతకు ముందు కంటే ఏమైనా డెవలప్ అయ్యానా, ఇంకా దిగజారిపోయానా, ఇప్పుడు ఇంకా బెటర్గా ఉన్నానా, దేవుని ముందుకు వెళ్తా. నా ముందుకు రావడం, నీ ముందుకు నేను రావడం పెద్ద విషయం కాదు. నువ్వు ఎన్నైనా చెప్పొచ్చు, నేను ఎన్నైనా వినొచ్చు, నువ్వు ఏదైనా మప్పొచ్చు, నేను ఏదైనా తెప్పొచ్చు. మనుషుల దగ్గర మనుషులు తిప్పుతారు, మప్పుతారు, ఏదైనా చెప్తారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మప్పటాలు తిప్పటాలు ఏమి ఉండవు. నేను చెప్పేస్తున్నాను కదా, ఇంతే. ఇంకా అంతే.
ఉండదు, అలా అలా ఉండడమే, మౌనంగా నిలబడి ఉండడమే. దావీదు ఏమైనా మాట్లాడా? నాతాన్ అయిపోయిన తర్వాత, నాతాన్ చెప్పిన తర్వాత ఏమైనా దావీదు మాట్లాడా? నో వర్డ్స్. దేవుడు మాట్లాడతాడు, నువ్వు అలా సైలెంట్గా వినడమే, అంతే. నాతాను మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు? ప్రేమగా చెప్పాడా? రాజుగారు అలా కాదండి మరి అంటే దేవుడు చెప్పమంటున్నారండి, మరి మీరు ఏమనుకోకూడదండి, మరి మనసులో ఏం పెట్టుకోకూడదండి, అదా? మీరు ఏమనుకోనంటే ఓ మాట చెప్తానండి అలా అన్నాడా? మరేమన్నాడు? ఆ మనుష్యుడవు నువ్వే అనగానే భయంతో గజగజలాడిపోయి దిగిపోయాడంత సింహాసనం. అయిపోయింది, అక్కడితో క్లోజ్, చాప్టర్ క్లోజ్. నోరు మూసుకుని ఉండాలి మనం అందరం దేవుని సన్నిధిలో. ఆయన మాట్లాడతాడు, ఇంక అంతే. ప్రభువా నీ ఇష్టం ప్రభువా, మేమెంతటమ్మా, మేమేం మాడతాం ప్రభువా, షటప్, అంతే, షటప్, మూసుకుని ఉండడమే. ఎందుకంటే లోపల నుంచి హృదయం చెప్పేది, దీని పైనుండి ఆయన చెప్పేది రెండు ఒకటే అవుతాయి. అందుకే ఇప్పుడే జాగ్రత్త పడదాం. మీరందరూ సంపూర్ణులు అవ్వాలి. అందుకే మీకు ఏ కొదువ లేకుండా వాక్యం పంచిపెట్టబడుతుంది ఇక్కడ. మీరు ఏదైనా గమనించండి, మన సంఘంలో ఎక్కువ వాక్యం దొరుకుతుంది. ఎక్కువ సమయం దేనికి ఇస్తాం? వాక్యానికి ఇస్తాం. సెమినార్స్లో కూడా, రేపు జరగబోయే జనవరి సెమినార్స్లో కూడా ఎక్కువ సమయం దేనికి ఇస్తాం? వాక్యానికి ఇస్తాం. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు వాక్యం వింటూనే ఉంటాం, వాక్యంలో బలపడుతూనే ఉంటాం, అనేకమైన సంగతులు నేర్చుకుంటూనే ఉంటాం కదా. మీకున్న ఆసక్తి దేవుని ఎదుట కనపరిస్తే ఆ ఆసక్తిని బట్టి అనేకులు ప్రేరేపింపబడతారు. బెరయ సంఘస్థుల గురించి మాట్లాడుతూ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 17వ వచనంలో ఎంత అద్భుతమైన విషయం ఉంటుందో తెలుసా మీకు? అది చాలాసార్లు చదివారు కదా ఆ మాట. చదవండి ఒకసారి ఆ మాట, ముగించుకుందాం. అపోస్తల కార్యాలు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారట. వాళ్ళు ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తున్నారట. వాళ్ళు ఏమంటే ప్రతిదినం, ఎందుకంటే ప్రతిదినం కడుక్కోవాలి, ప్రతిదినం పరీక్షించుకోవాలి, ప్రతిదినం మనల్ని మనం దిద్దుకోవాలి, కట్టుకోవాలి, నిలబెట్టబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరందరూ కూడా ప్రభులో సంపూర్ణులు కావాలన్నది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన. కనుక మీరు ఆ స్థితిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ 15th యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ. సంఘం అంతటికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ. దేవుడు మనల్ని 15 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపించి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టేలా చేశాడు. ఇది ఆయన కృప, ఆయన కనికరం మాత్రమే. మనం శారీరకంగానూ ఇంకా బలంగా ఉండాలి, దేవుని పనిలో వాడబడాలి. ఆత్మీయంగానూ ఇంకా బలంగా ఉండాలి, దేవుని పనిలో వాడబడాలి. ఇంకా మన సంఘము ద్వారా ఘనమైన గొప్పవైన కార్యాలు ఎన్నో 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 జరగాలి. ప్రపంచంలో అనేకులకు దీవెనకరంగా మనం మారాలి. అర్థమైందా?